హలో అండి. ఈ వీడియోలో రీబౌండ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వచ్చేసి బెయ్యి సూసైడ్ చేసుకుందని చెప్పి తన బ్రదర్‌తో చెప్తూ ఉంటుంది కదా! ఎందుకు రీజన్స్ కూడా చెప్తూ ఉంటుందనమాట. తను హాస్పిటలైజ్ అయిన తర్వాత మన పేరెంట్స్ తన దగ్గరే ఉన్నారు కదా చూసుకోవడానికి. కొన్ని డేస్ అయిన తర్వాత అందరూ తనకి కాల్ చేయడం స్టార్ట్ చేశారు. తనేదో తప్పు చేసి ఏదో భయంకరమైన ఘోరం చేసినట్టు అందరూ కాల్ చేసి తనని తిట్టడం స్టార్ట్ చేశారు. ఆ బాధ తట్టుకోలేకే తనిక ఆ మాటలు, ఆ సూటిపోటి మాటలు తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి ఒకరోజు తను సూసైడ్ చేసుకుంది. చూసావు కదా! ఒక మనిషి మాట ఇంకొక మనిషిని ఎంత బాధ పెడుతుందో, ఏదైనా సరే అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పి తన బ్రదర్‌తో తను చెప్తుందనమాట. నెక్స్ట్ సీన్ మనకి స్కూల్‌లో చూయిస్తారనమాట. వాళ్ళ స్కూల్‌లో వాళ్ళ క్లాస్ టీచర్ ఏం చెప్తూ ఉంటారంటే, "ఇంకా 2 డేస్‌లో మీకు యూనివర్సిటీ ఎగ్జామ్ ఉంది. అందరూ గట్టిగా ప్రిపేర్ అవ్వండి" అని చెప్పేసి వెళ్ళిపోతారు. తను బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ముమ్ము వచ్చి తనతో మాట్లాడడానికి పిలుస్తుంది యూని. సరే అని చెప్పేసి బ్యాగ్ ప్యాక్ చేసుకొని బయటికి వెళ్ళి ముమ్ముతో మాట్లాడుతూ ఉంటుందనమాట. ముమ్ము ఏం చేస్తుందంటే తన బుక్స్ ఉంటాయి కదా! తన బుక్స్ యూకిస్తుంది. "అదేంటి నీకు ఎగ్జామ్ ఉంది కదా! నాకెందుకు ఇస్తున్నావు" అంటే, "ఇట్స్ ఓకే. నాకు ఎల్లుండే ఎగ్జాము ఇంక అవసరం లేదు ఈ బుక్స్ తోటి. నువ్వే ప్రిపేర్ అవ్వు" అన్నట్టు యూకిచ్చేస్తుంది. ఓకే అని చెప్తుందనమాట. నేను డిసైడ్ అయిపోయాను. మా నాన్నగారికి ట్రీట్మెంట్ అందించేలాగే మా ఆంటీ వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను. సో, ఆ మనీ తోటి మా నాన్నగారికి ట్రీట్మెంట్ అందిద్దామని చెప్పి అనుకుంటున్నాను. నాకిప్పుడే అర్థమవుతుంది నేను మా నాన్నగారిని ఎంత ప్రేమిస్తున్నానో. సో, అలా నేను వదిలేయలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. మా అమ్మ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ అప్పులన్నీ నా మీద పడతాయని చెప్పేసి. నేను చెప్పాను ఎలా అయినా సరే తీర్చేస్తాను. నువ్వేం వర్రీ అవ్వకు అని చెప్పి. నేను కూడా నీలాగా, మీలాగా బ్రేవ్ గర్ల్ అవుదామనుకుంటున్నాను. అందుకే ఈ బ్రేవ్ డెసిషన్ తీసుకున్నాను అన్నట్టు చెప్తుందనమాట. దానికి మన వచ్చేసి మంచిదే కదా అని చెప్పి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా అయినా సరే నువ్వు ఏ రిగ్రెట్‌తో లేకుండా హ్యాపీగా ఉంటావు నీ లైఫ్ అంతా అని చెప్పి. సో, స్కూల్ అయిపోయింది కాబట్టి బయట వాళ్ళ అమ్మగారు వెయిట్ చేస్తూ ఉంటారు దాన్ని పిక్ చేసుకోవడానికి. తను వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు కాల్ చూసుకుంటూ ఉంటారనమాట. ఏమైందంటే, "ఏం లేదు కొంచెం బెనికినట్టుంది" అంటే అప్పుడే తను మొమో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మొమో ఏం చెప్తుందంటే, "మీ సిస్టర్ బేయు చనిపోయిన తర్వాత హాస్పిటల్‌లో ఆల్మోస్ట్ మీ అమ్మగారు విండోలో నుండి దూకి చనిపోదామని చెప్పి అనుకున్నారు. ఎవరో ఇద్దరు నర్సులు ఆపారంట. లేకపోతే అప్పుడే సూసైడ్ చేసుకునేవాళ్ళు మీ అమ్మగారు కూడా. మీ అమ్మగారు నిజంగా మీ అమ్మగారికి బేయు అంటే చాలా ఇష్టం అనుకుంటా" అన్నట్టు మొమో చెప్తుందనమాట. ఆ మాటలు బట్టి తనకు అప్పుడే అర్థమవుతుంది. అంటే బేయు చనిపోవడానికి వాళ్ళ పేరెంట్స్‌కి ఎటువంటి సంబంధం లేదు. మా పేరెంట్స్ నిజంగానే బేయుని ఇష్టపడ్డారని చెప్పి అనుకుంటుంది. వాళ్ళ అమ్మగారు కాలు బెణికిందని చెప్పారు కాబట్టి నేనే తొక్కుతాను మీరు వెనక్కి కూర్చోండి అని చెప్పి తనే సైకిల్ తొక్కుంటూ తీసుకెళ్తుందనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు డిన్నర్ అంతా అరేంజ్ చేసి మళ్ళీ షాప్‌కి వెళ్తూ ఉంటే వెళ్ళేప్పుడు తను ఇలా చెప్తుంది. "నా గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇక జాగ్రత్తగానే ఉంటాను. మీరు ఇంతలా కష్టపడడం నాకు నచ్చట్లేదు. మళ్ళీ డైలీ మీరు స్కూల్‌కొచ్చి నన్ను పిక్ చేసుకోవడం. మీరేమి నా కోసం వర్రీ అవ్వద్దన్నట్టు చెప్తుందనమాట. వాళ్ళ అమ్మగారు సరే అని చెప్పేసి ఇక వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌కి కొంచెం హెల్త్ బాలేదని చెప్పేసి కాల్ చేస్తారనమాట. వాళ్ళ అమ్మగారికి ఏమనుకుంటారంటే సిటీకి వెళ్దామని చెప్పేసి అదే ఆ విలేజ్‌కి వెళ్దామని చెప్పేసి అనుకుంటారు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు హెల్ప్ చేయడానికి. ఇక ఇద్దరు బ్యాగ్స్ సర్దుకుంటూ ఉంటారు. ఏమో "ఎందుకు అక్కడ ఆంటీ, అంకుల్ ఉన్నారు కదా! వాళ్ళు చూసుకోవచ్చు కదా!" అంటే మనం చేసిన పనికి వాళ్ళు ఇంకా కోపంగానే ఉన్నారు. జిన్‌రూకి చేసిన పనికి. ఏమోలే మనమే వెళ్లి చూసుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఇక వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు. పైనుండి వీళ్ళిద్దరు చూస్తూ ఉంటారు. ఇంకా తన బ్రదర్. తన బ్రదర్ ఏమో "ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా! అమ్మ నీకు దగ్గరగా లేదు. నీకేం కావాలో అది చేసుకోవచ్చు" అన్నట్టు చెప్తాడు. ఇక ఆ రోజు నుండి ఆ రెస్టారెంట్ కూడా వాళ్ళిద్దరే చూసుకుంటూ ఉంటారనమాట. చిన్నగా అలాగే ఒక హెల్పర్ కూడా ఉంది కదా! సో, వాళ్ళు ముగ్గురే అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆ రెస్టారెంట్‌లో వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం మన కూడా వింటుందనమాట. అప్పటికే 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ అవుతుంది వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయి కూడా. వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పేసి వాళ్ళ మాటల నుండే అర్థమవుతుంది. వచ్చేసి మీట్ అవ్వడానికి కొన్ని డేస్ తర్వాత వస్తుందనమాట. సో, వాళ్ళ ఇంటి పైన టెర్రస్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వచ్చేసి ఒక మనిషి చనిపోతే ఇన్ని ఫార్మాలిటీస్ ఉంటాయని చెప్పి అస్సలు అనుకోలేదు. సో, ఇప్పుడైతే నాకు ఎటువంటి రిగ్రెట్ లేదు. మా నాన్నగారికి నేను ట్రీట్మెంట్ అందించాను. బట్ అది ఫెయిల్ అయ్యి చనిపోయారు. ఇప్పుడైతే నాకు బాధగా ఉన్నా కూడా నిజాన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప నేనేం చేయలేను. యూనివర్సిటీ వచ్చేసి నాకెక్కడొచ్చింది. ఇక మా మదర్‌ని తీసుకొని అక్కడికే వెళ్ళిపోయి సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. మా రిలేటివ్స్ కూడా ఆ మనీ రిటర్న్ ఇవ్వద్దనే చెప్పారు. అందులో కొంత అమౌంట్ మిగిలింది. ఇంక అవి తీసుకొని నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్కడే నేను మా అమ్మ సెటిల్ అయిపోతాం అన్నట్టు చెప్తూ ఉంటుంది. "నువ్వు నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నాకు లెటర్స్ కూడా రాయొచ్చు" అన్నట్టు తను చెప్తుందనమాట. అలా కాసేపు మాట్లాడుకుంటారు. ఫైనల్లీ తనేం చెప్తుందంటే, "నేను మింగ్‌ని నిన్ను యాక్సెప్ట్ చేయొద్దని చెప్పాను కదా! యాక్చువల్లీ అప్పుడు నాకు కొంచెం సెల్ఫిష్ మోటివ్స్ ఉండేవి. అందుకే అలా చెప్పాను. ఆ మాటలు పట్టించుకోకు అంటే నాకు తెలుసు" అన్నట్టు అంటుంది. "తెలుసా? ఐయామ్ సో సారీ ఫర్ దట్" అన్నట్టంటే, ఇట్స్ ఓకే అని చెప్పేసి వదిలేస్తుందనమాట. ఇక తనతో మాట్లాడేసి ఇక వెళ్ళిపోతుంది బాయ్ అని చెప్పేసి.
నెక్స్ట్ సీన్‌లో మింగ్ హాస్పిటల్‌కి వెళ్తాడనమాట వాళ్ళ నాన్నగారిని చూడడానికి. అప్పుడే మిస్ ఫాంగ్ వచ్చి, "ఏంటి ఈ మధ్య రోజు వస్తున్నావంటే, ఏం చేస్తా మా నాన్నగారిని మీట్ అవ్వడానికి వస్తున్నాను" అన్నట్టు తను చెప్తాడు. ఇంతలో వేరే నర్స్ అటువైపు వస్తూ ఉంటే మిస్ ఫాంగ్ దాక్కొని, "నేనిక్కడ ఉన్నట్టు చెప్పుకో, చెప్పుకో" అని చెప్పి మింగ్‌తో చెప్తుంది. ఆమొచ్చి మింగ్‌ని అడుగుతుందనమాట, "మిస్ ఫాంగ్‌ని చూసావా?" అంటే లేదన్నట్టు చెప్తాడు. "తన కోసం నేను బ్లైండ్ డేట్స్ అరేంజ్ చేస్తున్నాను. చూడు ఎంత మంచి అబ్బాయిలో నువ్వు కూడా చూడు" అని చెప్పేసి ఆ ఫోటోస్ మింగ్‌కి కూడా చూయిస్తుందనమాట. సరే నేను తనెక్కడుందో సెర్చ్ చేయాలి. ఇవి తనకి చూయించాలి. ఇక నేను వెళ్తానని చెప్పేసి తను వెళ్ళిపోగానే, ఏంటి మింగ్ క్వెషన్ చేస్తాడు. బ్లైండ్ డేట్స్ ఆమె అరేంజ్ చేస్తుంది కదా! మంచి వాళ్ళని చూసి సెటిల్ అవ్వచ్చు కదా! అంటే, లవ్ చేయడం అంత ఈజీ కాదు. నీకే అర్థమవుతుందిలే పెద్దయిన తర్వాత అన్నట్టు ఆమె చెప్తుందనమాట. ఆమె వెళ్ళిపోగానే వాళ్ళ నాన్నగారిని వెళ్లి మీట్ అయ్యి ఈ విషయం చెప్తాడు. మిస్ ఫాంగ్‌కి బ్లైండ్ డేట్స్ అరేంజ్ చేస్తున్నారు. మీకు ఓకేనా? తను ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే అంటే, అవును ఓకే. ఏముంది నా బ్లెస్సింగ్ ఇస్తానన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తారు. ఇలా కాదు ఏదో ఒకటి చేయాలి మీ ఇద్దరిని కలపడానికని చెప్పేసి మింగ్ ఏం చేస్తాడంటే, ఆ టేబుల్ మీద ఏదో ఇన్విటేషన్ కార్డ్ ఉంటుందనమాట. అవార్డ్ సెరమనీది. దీనికి నేను కూడా వస్తాను. నా కోసం వెయిట్ చేయండి అన్నట్టు చెప్తాడు. వాళ్ళ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ టైమ్ మింగ్ వాళ్ళ నాన్నగారితో వస్తానని చెప్పేసరికి. సో, అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటాడనమాట ఆడిటోరియం బయట మింగ్ కోసం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మిస్ ఫాంగ్ వస్తుంది. అదేంటి తినొచ్చిందని చెప్పేసి మింగ్‌కి కాల్ చేస్తే నేనే నా ప్లేస్‌లో మిస్ ఫాంగ్‌ని పంపించాను. మిస్ ఫాంగ్‌తో నేనొస్తానని చెప్పాను. సో, ఇదే మీకు మంచి టైం. మీ ఇద్దరిని కలపడానికి ఇలా చేశాను. అన్నీ పక్కన పెట్టేసేయండి. మీకు కూడా ఒక లైఫ్ ఉంది కదా! సో, మీరు హ్యాపీగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. తనని యాక్సెప్ట్ చేయండి అన్నట్టు వాళ్ళ నాన్నగారితో చెప్తారు. మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే నాకు చూడాలని ఉందని చెప్పేసి. అలాగే ఆమెతో కూడా మాట్లాడతారనమాట. మిస్ ఫెంగ్‌తో కూడా మాట్లాడి మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి. ఇక నుండి నేను మిస్ ఫెంగ్ అని మిమ్మల్ని పిలుస్తానన్నట్టు చెప్పి కాల్ కట్ చేస్తాననమాట. సో, అదయిపోయిన తర్వాత మిస్ ఫాంగ్ ఏం చెప్తుందంటే, లోపల చాలా మందుంటారు మనకు తెలిసిన వాళ్ళు. మనిద్దరం ఇలా కలిసి వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారేమో అంటే, అయినా కూడా మింగ్ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తాడంటే, అయినా పర్లేదు తెలిస్తే తెలియనివ్వు అని చెప్పేసి ధైర్యంగా తన చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. ఆ మూమెంట్ తనకు అర్థమవుతుందనమాట. మింగ్ వాళ్ళ ఫాదర్ తననెంతలా ప్రేమిస్తున్నాడో. మిస్ లీ ఉంది కదా! తనేం చేస్తుందంటే, బేయుది పాతది ఒక కెమెరా ఉంటుంది తన దగ్గర. తనేదో సర్దుతూ ఉంటే ఆ కెమెరా కనిపించిందని చెప్పేసి యూని పిలిపించి, ఇది బేయు కెమెరా అని చెప్పి తనకిస్తుంది. యూ ఒక ప్లేస్‌లో కూర్చొని ఆ కెమెరాలో అసలు ఏ వీడియో ఉందో అది చూద్దామని చెప్పి చూస్తూ ఉంటుంది. అందులో బేయు ఒక వీడియో రికార్డ్ చేసుంటుందనమాట. ఆ వీడియోలో తనేం చెప్తూ ఉంటుందంటే, చిన్నప్పుడు నేను పుట్టగానే అమ్మాయి అని చెప్పేసి మా గ్రాండ్ ఫాదర్ ఇంకా గ్రాండ్ మదర్ నన్ను చూడకుండానే వెళ్ళిపోయారు. అయినా కూడా మా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేసి చాలా ప్రేమగా నన్ను పెంచారు. అంటిల్ 8 ఇయర్స్ వరకు. 8 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే యూ పుట్టిందో వాళ్ళకి నేను బర్డెన్ అయ్యానేమో నాకు తెలీదు కానీ గ్రాండ్ ఫాదర్ ఇంటికి పంపించేసారు. వాళ్ళొచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్ళిపోయారు. క్యూని ఇద్దరిని మా పేరెంట్స్ పెంచలేరని చెప్పేసి వాళ్ళేం చెప్పారంటే ఎప్పుడైతే నాకు తమ్ముడు పుడతాడో కన్ఫర్మ్‌గా నన్ను రిటర్న్ తీసుకెళ్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. తమ్ముడు పుట్టినా కూడా నన్ను వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళలేదు. ఇక్కడే ఉంచారు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర. అప్పుడే అర్థమైంది వాళ్ళకి నేను ఎప్పుడు వాల్యూ కాదు. నేను అందరికి బర్డెన్ అయిపోయానని చెప్పేసి అని చాలా బాధపడ్డాను. నా లైఫ్‌లో అప్పుడే జిన్‌రూయి వచ్చాడు. తనే నాకు ఫస్ట్ ప్రేమ ఎలా ఉంటుందో చూయించాడు. నేను చాలా హ్యాపీగా లైఫ్ అంతా తనతో ఉందామని చెప్పేసి అనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నన్ను వదిలేసాడు తను. తర్వాత చాలా రిలేషన్‌షిప్ ట్రై చేశాను కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. వన్ ఫైన్ డే నాకు హెచ్ఐవీ పాజిటివ్ అని చెప్పి తెలిసింది. నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వకూడదనే అనుకున్నాను. బట్ ఇంకా అది డాక్టర్ సజెస్ట్ చేశారని చెప్పేసి హాస్పిటల్ అయ్యాను. మా పేరెంట్స్‌కి కూడా విషయం తెలిసి అక్కడికొచ్చేసారు. అక్కడికొచ్చి మా అమ్మ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఆ రోజు నుండి వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు చిన్న పిల్లలాగా. నేను ఇలా చేశానని కూడా వాళ్ళకి బాధ లేదు. బట్ ఏ బాధ పడకుండా నన్ను ఒక్క మాట కూడా అనకుండా ప్రేమగా చూసుకున్నారు. నాకు అన్నీ కొనించారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ గురించి గొప్పగా చెప్తుందనమాట ఆ వీడియోలో. తర్వాత మనకి కొన్ని విజువల్స్ కూడా చూయిస్తూ ఉంటారనమాట. అప్పుడేం జరిగిందో బ్యాక్ దెన్ ఈ స్టోరీతో పాటు ఆ వీడియో అంతా. సో, దీన్ని బట్టి మన యూకేం అర్థమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల అయితే తను చనిపోలేదు. సో, అందరూ అలా కాల్స్ చేసి తనని ఇబ్బంది పెట్టడం వల్లే, ఆ మాట అనడం వల్లే అందరూ గుచ్చి గుచ్చి తనని ఇబ్బంది పెట్టడం వల్లే తను సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి వాళ్ళ అమ్మ ఎంత మంచిదో అప్పుడు అర్థమవుతుందనమాట. వాళ్ళ పేరెంట్స్‌కి బేయు చావుకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళ 100% ఇచ్చారని చెప్పేసి తను చాలా బాధపడుతుంది. అక్కడే కూర్చొని ఏడ్చేస్తుందనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.